తరపున చిన్న ఇనపము గంగినేని గ్రామం జీకొండ మండలం ఎన్టీఆర్ జిల్లా మాది. నా పేరు పిల్లి ప్రసాద్. గత 30 సంవత్సరాలుగా ఈ హోటల్లో మేము రన్ చేసుకుంటున్నాం. కక్ష సాధింపుల వల్ల టీడీపీ నాయకులు కొంతమంది మా మీద కంప్లైంట్ పెట్టి హోటల్ పడేయాలని ఇదే సర్వే నెంబర్ 55లో మేము ఎండీ గారికి ఎంఆర్ఆర్ గారికి ప్రూఫ్లతో సహా ఇచ్చాం. సార్ ఇలా ఉన్నాయి కొన్ని ఇవి కూడా తొలగించాలి కదా, మా హోటల్ ఒకటి తొలగిస్తే మా నోటీస్ ఇచ్చారు. మరి మొన్న వచ్చి ఎండీ ఎంఆర్ఆర్ గారు సెక్రటరీ గారు వచ్చి అర్జెంట్గా హోటల్ పడేయాలని చెప్పి మమ్మల్ని హడావుడి చేస్తే మళ్ళీ మేము టైం కోరాము. అది కూడా టైం కాకుండా కూడా మేము హైకోర్టు దాకా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు సూట్పూర్లో ల్యాండ్ వాళ్ళకి చూపించి మంచి ల్యాండ్ చూపించి ఖాళీ చేయమంది. మళ్ళీ అలా వచ్చి కూడా ఏరే ల్యాండ్ ఏరే సర్వే నెంబర్ వేసి ఆ ల్యాండ్లోకి మీరు వెళ్ళలే, అదే ల్యాండ్ డిస్పోజ్లో ఉంది. అది ఒకప్పుడు సచివాలయం కడదామంటే అదే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతను దాన్ని హైకోర్టులో వేసి ఆపాడు. మళ్ళీ మాకు ఆ చెరువు కట్ట మీద ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫార్మ్ చేసుకున్నాం. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపులు తగదు, చూసుకొని జాగ్రత్త చేస్తే మంచిది. చాలా మంది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి బాగా ఇచ్చేస్తున్నారు. కావాలని కృష్ణప్రసాద్ గారికి చెప్తున్నాను, మీ నాయకులు ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇట్లాంటి కక్ష సాధింపులు చేయొద్దని కోరుకుంటున్నాం. గత 4-5 నెలల నుంచి గంగినేని గ్రామంలో ఈ ఎన్టీఆర్ సెంటర్లో బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న దాదాపు 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు చేసుకునే చిన్న టిఫిన్ హోటల్ అది. ఆ క్రమేపీ తర్వాత మా తమ్ముడు పిల్లి ప్రసాద్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి సొంతంగా ఈ సెంటర్లో టిఫిన్ వేసి అమ్ముకోవడం జరుగుతుంది. దీన్ని మరి పార్టీ దాదాపు అంతకుముందు ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ఈ హోటల్ దగ్గర అనేకమైన సార్లు వచ్చారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ హోటల్ని పడేయాలి, ఈ హోటల్ని ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉంచకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మరి అనేక మందితో ఆ కాగితాలు పెట్టించి చేయడం జరుగుతుంది. ఇదే 50 సర్వే నంబర్లో దాదాపు 20 బిల్డింగ్లు, దాదాపు 10 రేకుల షెడ్లు ఉన్నాయి. అయినా సరే మేము కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ బ్రతుకుతుంది పేదవాళ్ళు, పేద ప్రజల వాళ్ళు. కానీ ఆ ఉద్దేశం మాకు లేదు. కానీ ఈ చిన్న 20 గజాల్లో ఉన్న హోటల్ గురించి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా పూర్తిగా డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి సూటబుల్ ల్యాండ్ ఇవ్వండి, దాని అలాట్మెంట్ లెటర్ ఇవ్వండి, తర్వాత వాళ్ళు ఖాళీ చేయించండి చెప్పిస్తే మరి 10 మంది పోలీసు వారు, దాదాపు ఎంఆర్ఓ, ఎండిఓ, సెక్రటరీ అందరూ కలిసి మన గురువారం వచ్చి మళ్ళీ సేమ్ అలాగే అలౌడ్ చేయడం జరిగింది. నేనైతే చెప్పదలుచుకుంది ఏంటంటే ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే బావమర్ది గారికి నేను తెలియపరిచేది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు. ఎందుకంటే మేము బీసీలుగా ఈ గ్రామంలో ఎంపీటీసీగా, సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిచాం. మైలవరం నియోజకవర్గంలో అత్యధిక మందికి అంటే మేము తెలుసు బాగా. అది ఆయనకి ఇష్టం లేక ఈ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తారని చెప్పి మేమైతే రూఢిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎందుకంటే కక్ష ఏదైనా తీయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి అన్ని తీసుకుంటూ వెళ్తుంటే మేము కూడా వాళ్ళు సహకరిస్తాం, మా హోటల్ తొలగించుకుని మేమే అప్పచెప్తామని చెప్తాం. కానీ కక్ష సాధింపు చర్యగా మాది మాత్రమే తీసేయాలి, ఇక్కడ ఉన్న అన్ని 50 సర్వే నెంబర్లు అన్ని బిల్డింగ్లు అలాగే ఉండాలనేది మేము డైరెక్ట్గా ఎంఆర్ గారికి, ఎండీ గారికి చెప్పాం. 50 సర్వే నెంబర్లు అవన్నీ ఏం చేస్తున్నారని నేను అడిగితే మేము తప్పకుండా వాటికి లెటర్లు ఇస్తున్నారు. ఇప్పటికి 4 నెలలు అవుతుంది, ఒక లెటర్ ఇచ్చిన పాపాలను పోలేదు. కేవలం కక్ష సాధింపు చర్య. ఊళ్ళో ఈ ఎదుగుదల చూసి సంవత్సరంన్నర వాళ్ళ పార్టీ వచ్చినా ప్రజలకి ఏ పనులు చేయలేక ప్రజలందరూ చీకొడుతుంటే, ఇక్కడ ఈ గంగినేని గ్రామంలో ప్రజలందరూ ఇంకా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుంటే మేము చేసే మంచి పనుల వల్ల తట్టుకోలేక సర్పంచ్గా నన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టడం, అలాగే ఏ రోడ్లు వేసినా అక్కడికి వెళ్ళి ఏదైనా శిలాపలకం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళే మేమే చేసామని చెప్పి ఇచ్చేసుకోవడం, ఒక సర్పంచ్ దగ్గర ఏది ఇది లేకుండా సర్పంచ్ పవర్ లేకుండా చేయడం, అన్ని విషయాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతాం చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇక ఏది అంటే ఈ హోటల్ ఎట్టి పరిస్థితి ఇక్కడ పడేయాలి, ఇలా పడేసి వాళ్ళు ఏదో గెలిచామని చెప్పి చెప్పుకోవాలని ఇది చేస్తున్నారు తప్ప, దయచేసి నేను అధికారులు కోరుకునేది ఒకటే, అన్ని పరిశీలించండి. ఇక్కడ ఉన్న అన్ని డాబాలు అన్ని ఉన్నాయి, సరిగ్గా అన్ని పరిశీలించండి. 30 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేయండి. మా తల్లిదండ్రులు ఇక్కడ టిఫిన్ పెట్టుకుని బ్రతుకుతున్నారు, తర్వాత మా తమ్ముడు ఆ హోటల్ కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళ భార్య సొంతంగా టిఫిన్ వేసుకుని బ్రతుకుతున్న జీవనాధారాన్ని మాకొక మరి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వచ్చే ఆధారంతో పోషిస్తున్నారు. కాబట్టి దయచేసి మీ కక్ష సాధింపు చర్యలు ఆపితే బాగుంటుందని చెప్పి, లేదంటే ప్రజలే రాబోయే కాలంలో తగిన బుద్ధి మీకు చెప్తారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు. కోర్టు నోటీసు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా మీకు ఒక సూటబుల్ ల్యాండ్ ఇవ్వండి. లాస్ట్ ఇచ్చిన హైకోర్టు తీర్పులో ఏమిచ్చిందంటే మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండి, 2 అర్జీలు అని చెప్పారు. ఒక అర్జీ ఏంటంటే ఇదే ఉన్న ప్లేస్ ని మీరు దాదాపు 30 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి దాన్నే కొనసాగించేటట్టు ఒకటి. రెండోది మీకు గనక అది తప్పనిసరిగా కావాలి అంటే ఆ ప్లేస్ మీరు తీసుకుని మాకు సూటబుల్ ల్యాండ్ ఇచ్చి దానికి అలాట్మెంట్ లెటర్ ఇచ్చి దాన్ని అతని పేరు మీద అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు ఖాళీ చేయించిందని చెప్పారు. కానీ లాస్ట్ గురువారం
అసలు ఏమీ లేకుండానే సడన్ గా వచ్చేసి మీరు అర్జెంట్ గా ఖాళీ చేయని చెప్పేసి ఎండిఓ గారు బాగా ఎక్కువగా ఎండిఓ గారు దీని మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎన్ని ఈ వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న గృహాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు ఒక 15 ఇళ్ల వరకు ఉంటాయి. ఓన్లీ డాబాలు స్లాబ్లు వేసుకుని ఇల్లు వేసుకుని కూడా ఉన్నారు. చాలా మంది మమ్మల్ని కూడా అంటున్నారు మీరు కూడా పిటిషన్ పెట్టొచ్చు కదా. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారా? ఎవరికి నోటీసులు ఇవ్వలేదు ఇంతవరకు. కేవలం హోటల్ కే ఎంపీడీసీ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు జోగి రమేష్ వాళ్ళక ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు జోగి రమేష్ అడుగుజాడలో నడిచే మనుషులు వ్యక్తులు అని చెప్పి ఖచ్చితంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు సర్వే చేశారు, మార్కింగ్ చేశారు. మార్కింగ్ లో ఉన్న 4 ఇళ్లు కూడా కనపడే 4 ఇళ్లు ఉన్నాయి. ఆ 4 ఇళ్లు 5 ఇళ్లు కూడా ఇల్లు లోపలికి అన్ని పోతున్నాయి. కానీ వాటి జోలికి వెళ్ళట్లేదు. కేవలం అందరికీ ఇబ్బంది ఉన్న హోటల్ పెట్టుకుని చిన్నప్పటి నుంచి మా 30 సంవత్సరాలు మా చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు చేసే ఆ వృత్తి వ్యాపారం ఏదైతే టిఫిన్ ఉందో హోటల్ వేరే చోట ఇస్తానంటున్నారంట కదా. ఇస్తానంటున్నారు కానీ అది కూడా అంతకుముందు కోర్టులో ఉన్నదాన్ని చూపించారు. మాట అడిగితే దాన్ని కోర్టులో ఉందని చెప్పేస్తే మా దగ్గర ఏం లేవు ఆధారం. మేమే ఆధారం కూడా ఇచ్చాం. ఆ కోర్టులో హైకోర్టులో ఆ రోజులో మేము సర్పంచ్ ఉన్నప్పుడు సచివాలయం కడతానికి వేస్తే ఇక్కడ ఉన్న వ్యక్తి దాన్ని తీసుకెళ్లి హైకోర్టులో వేస్తే ఆ పేపర్లను తీసుకొచ్చి కూడా చెప్పడం జరిగింది. మాకు ఇచ్చిన తర్వాత మేము కూడా అదే చెప్తున్నాం. మాకు ఏదైనా ఉంటే హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ కి మీరు అనుకూలంగా ఇస్తే మేము తప్పకుండా దాన్ని ప్రొసీడ్ అవుతామని చెప్తున్నాం. కానీ కక్ష చాదము చర్యగా ఇక్కడ సర్పంచ్ ఎంపీడీసీకి పరువులు తీసేయాలి, వాళ్ళ యొక్క కుటుంబాలను రోడ్డుకి ఇచ్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి 10 మంది పోలీసులు తీసుకుని వచ్చి ఎండీఓ అమ్మారు గారు ఆ విధంగా చేయటం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము సహకరిస్తాం, హైకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మేము సహకరిస్తాం చెప్తున్నా సరే ఎటువంటి మీకు ఏమి ఇవ్వవలసిన లేదు. లెటరు మీ దిక్కుల చోట చెప్పింది మేము చేస్తున్నాం, మా సొంత ప్రయత్నం ఏం కాదని చెప్తున్నారు. కోర్టు ఆల్రెడీ ఖచ్చితంగా చెప్పింది అసెంట్ మీరు ఏదైతే ఉందో దానికి ల్యాండ్ ఇమ్మని చెప్పింది కోర్టు. అలాగే కోర్టు ఏదైనా లెటర్ ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించమని చెప్పింది. కానీ మాకు ఎటువంటి లెటర్ ఇవ్వలేదు, ఎటువంటి మాకు స్థలం చూపించలేదు. స్థలం చూపించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కేవలం ఏంటంటే మా ఇద్దరి మీద మైలవరం నియోజకవర్గంలో మాకు ఒక మంచి ఇది ఉంది, వాళ్ళు మంచిగా వైఎస్ఆర్సీపీకి మంచి అభిమానం అని చెప్పి వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ నా పేరు పిల్లి కళ్యాణి అండి. మాది చిన్న హోటల్ పెట్టుకొని మేము బిజినెస్ చేస్తుంటే మరి పార్టీ పూర్వకంగా కక్షలు పెట్టుకొని మరి మా వారు ఎంపీటీసీ, మరి మా బావగారు సర్పంచ్ గారు మరి ఎప్పటి నుంచో మేము ఇప్పుడైతే పెట్టింది కాదు, గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్న హోటల్ ఇది. ఇప్పుడైతే పెట్టుకోలేదు. మరి మాకు జీవనోపాధి ఇదే. కనీసం మరి మా ఇద్దరు బిడ్డల్ని మరి దీని మీదే పనిచేసుకొని మేము కూలోళ్ళు లేకుండా సొంతగా మా భార్యాభర్తలను పనిచేసుకొని మా మామగారు అత్తగారు మేము సొంతగా చేసుకుని చిన్నగా వ్యాపారం పెట్టుకొని మరి బిడ్డలను చదివించుకోవటం కేవలం మా జీవనోపాధి మరి దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. అయితే మొన్న కోర్టుకు వేసిన తర్వాత మొన్న ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు కనీసం మమ్మల్ని 5 నిమిషాలు కూడా హోటల్లో ఉండనివ్వలేదు. బోర్డులు తీసేశారు, మరి స్టాండ్ అవన్నీ తీపిచ్చేశారు. మీరు అర్జెంటుగా ఖాళీ చేసి తాళాలు వేయాల్సిందని చెప్పేసి మమ్మల్ని బయటకు నెట్టేసి వాళ్లే తాళం వేసుకొని మరి నోటీసులు అంటే ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము కనీసం ఏమండి కోర్టు మాకు ఇట్లా తీర్పిచ్చిందండి, మరి మా పిల్లల జీవనోపాధి మాకు ఇదేనండి పరిస్థితి, మరి మా బిడ్డలు చదువుకుంటున్నారు, మేము ఇట్లా పని చేసుకుంటున్నాం అంటే మాకు అవన్నీ అనవసరం అమ్మా. మీరు ఏదైతే చేస్తారో మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మేము అందుకే ఖాళీ చేయించేస్తున్నాం, మీరు ఉండటానికి ఇల్లేదని చెప్పి లోపల భోజనం చేసే వాళ్ళని కూడా బయటికి గెంటేసి మరి వాళ్ళు దౌర్జన్యం చేసి తాళాలేసి మమ్మల్ని బయటికి పంపించేశారు. మరి దయచేసి ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం, మేము మా జీవనోపాధి ఇదే కాబట్టి మరి మా బిడ్డలను బతికించుకోవడానికి మాకు సహాయం చేయమని. ఇప్పుడు వచ్చింది కాదు, మధ్యలో ఇలాగ పార్టీ ఫీలింగ్ తీసుకొని ఇక్కడ ఉంచదలుచుకోక వాళ్ళని ఇది చేయాలని చూస్తున్నారు. ఊళ్ళో ఉంచదలుచుకోవట్లేదు వాళ్ళని. వాళ్ళంతా మంచి చేశారు అందరికీ, ఇలా కావాలని మధ్యలో ఇలా చేస్తున్నారు పార్టీ ఫీలింగ్ తీసుకొని. TV Nagaraj.